హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు. అలాంటి సమయంలో సలార్ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత కల్కి 2898 ఏడి మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాను అద్భుతమైన యూనిక్ కాన్సెప్ట్తో ఫ్యూచరిస్టిక్ సినిమాగా తెరపైకి తీసుకొచ్చారు. కానీ మహాభారతాన్ని భవిష్యత్తుకు లింక్ చేయడమే కాకుండా అందులోని అశ్వత్థామ పాత్రను ఈ సినిమా కథలో భాగం చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొలగొట్టిన ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి జపాన్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కడి అభిమానులు. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి మూవీ ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ప్రభాస్కి జపాన్లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాలు జపాన్లో రిలీజ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి విజయాన్ని సొంతం చేసుకున్న కల్కి సినిమాను జపాన్లో విడుదల చేసి ప్రభాస్ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు చిత్ర బృందం. అందుకే ఈ సినిమాను జపాన్లో 2025 జనవరి 3న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే బాహుబలి మూవీ రిలీజ్ టైంలో ప్రభాస్తో పాటు చిత్ర బృందం అంతా అక్కడికి వెళ్ళి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా కల్కి మూవీకి సంబంధించి జపాన్లో 3 రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్తో పాటు దీపికా పదుకోనే లేదంటే దిశా పటాని ఇతర చిత్ర బృందం అందరూ జపాన్కి వెళ్ళబోతున్నారని టాక్ నడుస్తుంది. డిసెంబర్ 3వ వారంలో లేదంటే చివరి వారంలో ప్రభాస్ అండ్ టీమ్ జపాన్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ కాలికి మళ్ళీ గాయం కావడంతో ఆయన జపాన్ ఈవెంట్ను స్కిప్ చేయబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్లో ఆయన కాలికి గాయం కావడంతో తాను ఈ ఈవెంట్కి హాజరు కాలేనని ప్రభాస్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. నిజానికి ప్రభాస్ కొంతకాలం నుంచి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి కాలికి గాయంతో ఆయన కల్కి జపాన్ ప్రీమియర్ షోలకు హాజరు కాలేనంటూ చెప్పినట్లుగా వస్తున్న వార్తలు డార్లింగ్ ఫ్యాన్స్ని ఆందోళనలో ముంచెత్తున్నాయి. అయితే ముందుగా ప్లాన్ చేసినట్లే డిసెంబర్ 18న జపాన్లో కల్కి ప్రీమియర్ షోలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీం వెళ్ళబోతుందని తెలుస్తోంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.